ప్రతిదీ పాన్ ఇండియా సినిమా కాదు. సినిమాలో కుబేరా మీరే కదా, అందరూ అదే అనుకుంటున్నారు నవ్వుతూ. కానీ నేను ఒక మధ్యతరగతికి చెందిన సిబిఐ అధికారిగా కనిపిస్తాను. మంచి చెడుల మధ్య సంఘర్షణకి గురి అయ్యే పాత్ర అది. మధ్యతరగతి జీవితాలు, కుటుంబాల్లో ఇబ్బందులు అన్నీ అందులో కనిపిస్తాయి. సో దీని గురించి మనం ఈయన ఏమన్నారో ఒకసారి చూద్దాం. కొత్త ప్రయత్నాలు చేయడంలో ధైర్యంగా కొత్త దర్శకులకు అవకాశం ఇవ్వడంలోనూ ముందుండే అగ్ర నటుడు నాగార్జున అక్కినేని. మల్టీ స్టారర్ సినిమా ట్రెండ్ గురించి ఇప్పుడు మాట్లాడుకుంటున్నాం, కానీ ఆయన ఎప్పుడో మొదలుపెట్టారు. పాన్ ఇండియా సినిమాలు ఆయనకి కొత్త కాదు. కథానాయకుడిగా ఆయనది 40 ఏళ్ల సుదీర్ఘమైన ప్రయాణం. ఈ దశలో ఇప్పటిదాకా చేయని విభిన్నమైన ప్రయత్నాల్ని కుబేరా, కూలీ సినిమాలో చేశారు. శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించిన కుబేరా శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ సందర్భంగా నాగార్జున గురువారం హైదరాబాద్లో విలేకరులతో ముచ్చటించారు. సో దీంట్లో చాలా ఇంట్రెస్టింగ్ క్వశ్చన్స్ అయితే ఉన్నాయి. మీ 100వ సినిమా కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అది ఎలా ఉండబోతోంది? కొత్తగా విన్న కథలేమిటి? ఆ సినిమా, అందులో కథ ఎలా ఉంటుందో ఇంకోసారి చెబుతా. ఆ సినిమా కార్తిక్ దర్శకత్వంలో కింగ్ 100 అనే వర్కింగ్ టైటిల్తో రూపొందుతోంది. అన్నపూర్ణ స్టూడియోస్ ప్రారంభించిన 50 ఏళ్ళు అవుతున్న సందర్భంగా ఆ సినిమాని మా సంస్థలోనే తీయబోతున్నాం. త్వరలోనే మొదలు పెడదాం. ఇది కాకుండా ఇతర సినిమాల విషయానికి వస్తే సితారా, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, ఇలా చాలా ఒప్పందాలు ఉన్నాయి. కథలైతే ఇంకా ఏవీ వినలేదు. బ్రహ్మాస్త్ర 2లోనూ నా పాత్ర ఉంటుందని దర్శకుడు అయాన్ చెప్పాడు. తన వార్ 2 చేస్తున్నాడు. అది విడుదలయ్యాకే బ్రహ్మాస్త్ర 2 వివరాలు తెలుస్తాయి. ఇక పాన్ ఇండియా సినిమాల విడుదల ఆలస్యమవుతున్నాయని, దాంతో థియేటర్లు విలవిలబోతున్నాయనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. దీనిపై మీ స్పందన ఏంటి అడిగినప్పుడు, పాన్ ఇండియా సినిమాలు అనేది చాలా కష్టమైన వ్యవహారం. ఊరికే పోస్టర్ కింద 5 భాషలు కనిపిస్తుంటాయి, కానీ తీసేవన్నీ పాన్ ఇండియా సినిమాలు ఎక్కడ అవుతున్నాయి? ప్రతి సినిమాకి అది సూట్ అవ్వదు. అది దృష్టిలో పెట్టుకుని సినిమా నిర్మాణం జరగాలి.